యుఎస్ఏ యొక్క ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. సో ఈ మిడ్ నైట్ హ్యామర్ అనే ఆపరేషన్‌లో యుఎస్ఏ ఇరాన్‌లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేయడం జరిగింది. సో దీనికి రిటాలియేషన్‌గా ఇరాన్ యొక్క పార్లమెంట్ ఒక కొత్త బిల్‌ని తీసుకొచ్చింది. అదేంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంది కదా! ఆ హార్మూజ్‌ని క్లోజ్ చేసేటటువంటి బిల్‌ని తీసుకురావడం జరిగింది. ఒక్కసారి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే పర్షియన్ గల్ఫ్‌ని గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో అండ్ ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియన్ సీలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. అండ్ ఒక్కసారి దీన్ని స్పాన్ చూసుకుంటే 167 కిలోమీటర్స్ స్పాన్ ఉంటుంది. అండ్ స్లిమ్మెస్ట్ పాయింట్ దగ్గర 33 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వచ్చేటప్పటికి. ఈ స్ట్రైట్‌ని క్లోజ్ చేయడం వల్ల 2 ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్‌కి. వరల్డ్‌లో ఉన్నటువంటి 20% ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా పాస్ అవుతుంది. ఒకవేళ ఈ పాయింట్‌ని గనక మనం క్లోజ్ చేసినట్టయితే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. రెండో విషయం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ కానివ్వండి, కువైట్ కానివ్వండి. సో వీళ్ళ యొక్క ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లోకి వెళ్ళాలి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండానే వెళ్ళాలి. ఒకవేళ ఈ హార్మూజ్‌ని గనక మనం క్లోజ్ చేసినట్టయితే ఇన్‌ఫ్లేషన్ అండ్ దాంతో పాటు ఎనర్జీ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి.